అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఎంతో టెన్షన్ పడుతున్నాడు అనిరుద్ధ్. కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాడు. బిడ్డకి ఏమన్నా ప్రమాదం అవుతుందేమో అని చెప్పింది. పైగానేమో హాసిని పరిస్థితి కూడా బాగలేదని చెప్పింది డాక్టర్. దేవుడా నీదే భారం, ఎలాగోలా తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా చూడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా చూడు నాగదేవత, నీ దయతోటి నాకు పుట్టే బిడ్డ బాగుండాలి, నా భార్య కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికే ప్రమాదం లేకుండా చూడు అని చెప్పేసి ఒకటే ఇంకా టెన్షన్ పడుతున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి పక్కన కూర్చొని టెన్షన్ పడుకున్నానా, తప్పకుండా మంచిగానే అవుతుంది, పాప బాబు ఎవరొకరు మంచిగానే పుడతారు, ఆరోగ్యంగానే పుడతారు, అస్సలు టెన్షన్ పడకు, హాసనికి కూడా బాగానే ఉంటుంది. అయినా మన డాక్టరే కదా, మనకు తెలిసిన డాక్టర్ కాబట్టి, పైగా మొదటి నుంచి మన హాసిని చెక్ చేస్తుంది ఆవిడే కాబట్టి తనకు అన్నీ తెలుసు కాబట్టి మంచి కేర్ తీసుకుంటుంది. చెప్పింది కదా, నార్మల్ డెలివరీ అయితే కాదు, సిజరిన్ ఉంది కదా, ఇప్పుడు చాలామందికి సిజరిన్లే అవుతున్నాయి కాబట్టి దానికోసం టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, తల్లి బిడ్డ క్షేమంగానే ఉంటారులే, నువ్వు టెన్షన్ పడకున్నానా అని చెప్పేసి ఓదారుస్తుంది. అంతలోనే నీరజ వచ్చేసి, కంగ్రాచ్యులేషన్స్ అనిరుద్ధ్, నీకు పాపాయి పుట్టింది, అచ్చని నీ పోలికి అని కావంగిరాలు జుట్టు, పెద్ద కళ్ళు, ఆ కోటేరు లాంటి ముఖబ్బా, అచ్చని నేను దించేసింది అనుకో, ఆ పాప ఎంత బాగుంది అనుకున్నాను, ఇలాగనే బంగారు రంగులో మెరిసిపోతుంది చూద్దరా అని చెప్పనగానే అందరూ ఆతృతగా లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికి హాసిని మాత్రం సృహలో లేదు. కొద్దిగా కష్టమైంది అనిరుద్ధ్, కానీ మొత్తానికైతే పాప బాగానే ఉంది, తల్లి బిడ్డ కూడా క్షేమంగానే ఉన్నారు. చాలా టెన్షన్ అయింది మాకు కూడా అసలు కానీ భగవంతుని దయ వల్ల మొత్తానికైతే తల్లిని బిడ్డని నీకు నేను క్షేమంగా అప్పచెప్పగలిగా, నీకు ఇచ్చిన మాట ప్రకారంగా. మరోసారి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను, నీ కోరిక ఫలించింది, నువ్వు తండ్రివైనావు, ఇన్నాళ్ళకి నువ్వు తండ్రివైనావు అనిరుద్ధ్, కంగ్రాచ్యులేషన్స్, పెద్ద పార్టీ ఇవ్వాలి మరి నాకు అంతే, తప్పకుండా మేడం మీకు ఇవ్వకుండా ఉంటాను, అసలు అందరినీ చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాను అని చెప్పి అన్నాడు అనిరుద్ధ్. అందరూ కూడా వచ్చేసి అనిరుద్ధిని అభినందించారు. కానీ హాసన్కి ఇంకా సృహ రాలేదు. ఎలా ఉందండి మా అమ్మాయి పరిస్థితి అని వచ్చి అడిగింది సీతమ్మ. మనవరాలు చూసుకొని ఆమె చాలా ఆనందపడింది. తన కూతురు పేలికి కాకుండా వాళ్ళ పేలికి వచ్చినందుకు ఆనందపడింది. ఎందుకంటే నల్లగా ఉండని అందరి చేత మాట్లాడింది తన కూతురు, కానీ పుట్టిన బిడ్డ అచ్చం తండ్రి పేలికతో పుట్టింది, ఆ తెల్లటి బంగారు బొమ్మలాగుంది అని చెప్పేసి ఎంతో మురిసిపోయింది ఆవిడ. తర్వాత అందరూ వచ్చి అనిరుద్ధి కంగ్రాచులేషన్ చెప్పారు. హాసినికి మాత్రం 2 గంటల తర్వాత కొంచెం సృహ వచ్చింది. కొంచెం పెయిన్స్ ఉంటాయండి, ఒక 2-3 డేస్, ఒక 2-3 మంత్స్లో మంచి కవర్ అయిపోతుంది, మంచి బలమైన ఫుడ్ అది పెట్టండి, కేర్ తీసుకోండి అని చెప్పింది డాక్టర్. సృహ రాగానే అప్పటి వరకు పడ్డ బాధంతా కూడా దూది పించలాగా ఎగిరిపోయినట్టు అయింది హాసినికి. ఎందుకంటే పక్కనున్న పాపను చూడంగానే ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా ఎంత అందంగా ఉంది, తెల్లగా